దేశవ్యాప్తంగా పనికి ఆహార పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత అప్పుడు ఉమ్మడి రాష్ట్రం అనంతపూరు బండ్లపల్లిలో సాక్షాత్తు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాన్ని ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ముందుగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ రోజున ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న కొప్పుల రాజు గారు ఈ దేశంలో గ్రామీణలో ఉన్నటువంటి రైతులు, కూలి రైతులు పడుతున్నటువంటి కష్టాలు, కనీసం తినడానికి తిండి లేనటువంటి వారికి గ్రామీణ ఉపాధి పథకం కింద దీన్ని బాగా ఆలోచించి గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా వలస వెళ్ళకోకుండా ఎక్కడ నివాసం ఉన్న ప్రజలకి కనీసం కూడు గుడ్డ దొరికే విధంగా ఈ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ రూపొందించడం జరిగింది. దీనికి ఆనాడు మన్మోహన్ సింగ్ గారు రైతుల పట్ల ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవంతోనే ఈ పథకాన్ని మన తెలుగు రాష్ట్రంలో దీన్ని అమలు చేయడం జరిగింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా దీనికి అమలు చేయడం జరిగింది. రైతులు చాలా రాష్ట్రాల్లో, ఇప్పుడు నార్త్లో చాలా రాష్ట్రాల్లో ఉపాధి లేక సౌత్లో వచ్చి బతుకుతూ ఉంటారు. చాలా మంది మనం ఈ రైల్వే ట్రైన్లు కూడా నార్త్ ఇండియన్స్ ఎక్కువ వాడుకుంటారు. చెన్నై సౌత్ మొత్తం మీద అంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా నార్త్లో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రాల్లో ఉపాధి లేక సౌత్లో వచ్చి బతుకుతూ ఉంటారు. మనకు తెలియని విషయం ఇది, చాలా మందికి కొంతమందికి తెలుసు కాదు. ఇలాంటి వలస కూలీలను అడ్డుకోవటానికి వారున్న ప్రాంతంలో గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఒక మంచి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని నీరుగార్చే విధంగా 11 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారు దీన్ని చట్టాన్ని మార్పు చేయడం జరిగింది. ఈ చట్టంలో చాలా దొంగ పోలీస్ ఆట ఆడినట్టు ఆడాడు నరేంద్ర మోడీ గారు. గతంలో ఉపాధి కూలీలకి 100 రోజులు పని వేతనం ఉంటే 120 రోజులు చేశానని చెప్పాడు. ఇది ఒక పెద్ద మాయ, రైతుల్ని మాయ చేసేటువంటి ఒక పథకం. ఏంటంటే ఇంతకుముందు 90% కేంద్రం బరాయిస్తే 10% రాష్ట్ర ప్రభుత్వం బరాయించేది. కానీ నేడు ఆ పరిస్థితి కాదు. 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఈ 60% కూడా కేంద్ర ఆధీనంలోనే వాళ్ళకు కావలసిన రాష్ట్రాలు వాళ్ళు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఇప్పుడు సౌత్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులకి ఈ గ్రామీణ ఉపాధి పథకం అందుబాటులో రాకోకుండా నిధులన్నీ వాళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకుంటారు. వాళ్ళు ఇచ్చేటువంటి నిధుల ద్వారానే గ్రామాల్లో పనిచేయాల్సినటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ చట్టాన్ని కేంద్ర పరిధిలో తీసుకోవడం జరిగింది. రాష్ట్ర హక్కులను హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవడం అనేది చాలా దురదృష్టకరం.